హలో ఎవ్రీవన్. మేమైతే కనక మహాలక్ష్మి టెంపుల్‌కి అయితే వెళ్ళామండి. అయ్య బాబోయ్! ఇదేంటండి స్వామి ఇది ఇంత జనం ఉన్నారు అనుకున్నాను. మార్గశిర మాసంలో థర్స్‌డే టైంలో కదా ఎక్కువ జనమొస్తారు. సాటర్‌డే టైంలో రారు కదా అని ఓవర్‌గా థింక్ చేసేసాననమాట. ఇంకా ఈ జనాన్ని చూసి కంగు తిని ఇంక లోపలికి వెళ్తే ఇప్పుడెలా వచ్చేలా లేమని పిల్లలకైతే కొన్ని స్నాక్స్ అయ్యి ఇప్పించేసామనమాట. ఇంక మేమైతే చాలా రాంగ్ టైంలో వెళ్ళామండి. ఎందుకంటే 11:30కి లైన్‌లో నించుంటే 1:30 వరకు అస్సలు లైన్ కదలలేదు. 11:30 టైంలో తల్లికి నైవేద్యం పెడతారంట. 11:30-12. కానీ ఆ రోజు మాత్రం 11:30 నుంచి 1 వరకు అస్సలు వదలలేదు మమ్మల్ని లైన్‌లోని. ఇంకా ఇక నీరసం వచ్చేసింది మాకైతే. ఇంకా నేను మా జేజీతలైతే కొన్ని వేషాలు కూడా వేసేసాం. ఇంకా తర్వాత పిల్లలతో చాలా ఇబ్బంది పడతారండి ఈ టైంలో వస్తే మాత్రం. పిల్లలకి వాటరు, స్నాక్స్ అన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ జాగ్రత్తగా పట్టేసుకోండి. లేదంటే చాలా ఇబ్బంది పడిపోతారు. ఇంకా ఫైనల్‌గా 11కి లోపలికి వెళ్తే 1:30కి టెంపుల్‌లోకి వెళ్ళామనమాట. ఆ లోపల టెంపుల్ చూస్తే మాత్రం మేము పడ్డ శ్రమ మొత్తం మర్చిపోయామనమాట. లోపల చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది లోపలికి అడుగెట్టగానే. ఇంక దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. కనకమహాలక్ష్మిని చాలా బాగా చూసామనమాట. మాకైతే ఎప్పుడు మార్గశిర మాసంలో టెంపుల్‌కి రావడం అలవాటైపోయింది మ్యారేజ్ అయిన తర్వాత. ఎప్పుడు హస్బెండ్‌తో వస్తాను. కానీ ఈరోజు మాత్రం అమ్మ వాళ్ళతో వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. అంతే వీడియో. బాయ్ గైస్.